హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడమూరు ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి. వాళ్ళు కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు, డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా సమంత మరికొన్ని ఫోటోలను అమెరికాలో వీరిద్దరు ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అమెరికా వీధుల్లో, రెస్టారెంట్‌లో ఫుడ్ తింటూ, అమెరికా వీధుల్లో తిరుగుతూ రాజ్ నిడమూరు, సమంత ఇద్దరు ఉన్న ఫోటోలను సమంత షేర్ చేసింది. ఈ ఫోటోలు మళ్ళీ వైరల్‌గా మారాయి. వీళ్ళిద్దరి రిలేషన్‌కి సంబంధించి మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. సమంత, రాజు నిడమూరు పెళ్లి చేసుకోబోతున్నారని, ఎంగేజ్‌మెంట్ ఉందని చెప్పి. అయితే రాజు నిడమూరుకు గతంలోనే పెళ్లయింది. శ్యామలి అతని భార్య పేరు. ఆమెతో విడిపోతున్నారని, సమంతను పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి కూడా రూమర్స్ వస్తున్నాయి. అసలు వీళ్ళు సమంత, రాజు నిడమూరు ఎక్కడ కలిసారు? అంటే ఎలా వాళ్ళ పరిచయం ఏర్పడింది? రాజ్ ఒక్కడే కాదు, రాజ్, డీకే వీళ్ళిద్దరూ దర్శక ద్వయం. అంటే ఇద్దరు డైరెక్టర్లు. వాళ్ళిద్దరు కలిసే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అయినా, సినిమాలైనా గాని ఇద్దరు కలిసే చేస్తారు. రాజ్, డీకే అని ఇద్దరు డైరెక్టర్లు. వాళ్ళిద్దరూ ఎలా ఎక్కడి నుంచొచ్చారు? సమంతకు రాజ్‌తో పరిచయం ఎలా ఏర్పడింది ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్, డీకే, రాజ్ నిడమూరు, డీకే వీళ్ళిద్దరు చిత్తూరు జిల్లాలో పుట్టిన ఇద్దరు తెలుగు వాళ్ళే ఇద్దరు. డీకే కృష్ణ, రాజ్ నిడమూరు. ఇద్దరు ఎస్‌వి కాలేజీలో చదువుకున్నారు. బీటెక్ చేశారు. తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అమెరికాకెళ్ళి అక్కడ జాబ్ చేశారు. అమెరికా నుంచి వచ్చి మళ్ళీ ఇండస్ట్రీ మీద మనతో సినిమాల మీద ఇంట్రెస్ట్ తోటి డీకే కృష్ణ, రాజ్ నిడమూరు ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. కాలేజీలో ఉన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. ఎస్‌విలో చదువుకున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌గా పనిచేశారు ఇద్దరు. అమెరికాకి వెళ్లారు ఇద్దరు. తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి సినిమాల మీద ఇంట్రెస్ట్ తోటి తెలుగులో కాకుండా బాలీవుడ్‌కు ట్రై చేశారు ఇద్దరు కలిసి. 'షోర్ ఇన్ ది సిటీ' ఈ సినిమాతోటి గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్, డీకే ఇద్దరు. 'షోర్ ఇన్ ది సిటీ' అనే సినిమాతో 99 అని ఒక సినిమా తీశారు. అది కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నారు. 'షోర్ ఇన్ ది సిటీ' వీళ్ళకి మొదటి హిట్. 2011 ఆ టైంలో వచ్చినటువంటి 'షోర్ ఇన్ ది సిటీ' సినిమాతోటి రాజ్ నిడమూరు, డీకే కృష్ణ ఇద్దరు స్టార్టింగ్ నుంచి ఇద్దరు కలిసే సినిమాలు తీస్తూ వచ్చారు. ఇద్దరు డైరెక్టర్లుగానే సినిమాలు తీస్తూ వచ్చారు. 'షోర్ ఇన్ ది సిటీ' తోటి మొదటి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి 'గో గోవా గాన్' ఇలా కొన్ని సినిమాలు చేస్తూ అంటే డార్క్ కామెడీ థ్రిల్లర్స్ ఇట్లాంటివి. 'జాంబియా స్టోరీ', 'గో గోవా గాన్‌లో' సైఫ్ అలీ ఖాన్ హీరోగా 'గో గోవా గాన్' అనే సినిమా తీశారు రాజ్, డీకే. 'జాంబియా స్టోరీ' తోటి ఆ సినిమా కూడా హిట్ అయింది. ఆ తర్వాత 'స్త్రీ' శ్రద్ధా కపూర్ తోటి 'స్త్రీ' అనే సినిమా తీశారు. 2018లో 'స్త్రీ' అనే సినిమా వచ్చింది. రాజ్ కుమార్ రావు హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పుడు రాజ్, డీకే గురించి బాలీవుడ్ మొత్తం మళ్ళీ బాలీవుడ్ అంతటా కూడా వాళ్ళ పేర్లు మారుమోగాయి రాజ్, డీకే. అంటే గతంలోనూ వాళ్ళకి మంచి పేరుంది. సినిమాలు తీశారు గానీ ఈ 'స్త్రీ' అనే సినిమాతోటి 'స్త్రీ' సినిమాకి అమర్ కౌశిక్ డైరెక్టర్ అయినా గానీ రాజ్, డీకేదే ఆ స్క్రిప్ట్ అంతా. 'స్త్రీ' పార్ట్ 2 కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. అది కూడా సూపర్ హిట్ అయింది. ఇదే రాజ్, డీకే సినిమాల నుంచి 2019లో వెబ్ సీరీస్‌ల వైపు మళ్లారు. అమెజాన్ ప్రైమ్‌లో వీళ్ళు తీసిన వెబ్ సీరీస్ అన్నీ దాదాపు ఎక్కువ అమెజాన్ ప్రైమ్‌లోనే ఉంటాయి. అమెజాన్ ప్రైమ్‌లో 'ఫ్యామిలీ మ్యాన్' మనోజ్ బాజ్‌పేయి తోటి తీసినటువంటి 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ రాజ్, డీకే. మనోజ్ బాజ్‌పేయి తోటి తీసినటువంటి 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ తోటి వీళ్ళకు వరల్డ్ వైడ్‌గా గుర్తింపు వచ్చింది. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ భారీగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌ని సంపాదించుకుంది. 2019లో వచ్చినటువంటి 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ 2021లో మళ్ళీ 'ఫ్యామిలీ మ్యాన్' పార్ట్ 2 కూడా తీశారు. ఈ పార్ట్ 2 సీజన్ 2 సమ్ టైమ్‌లోనే సమంత అందులో ఎల్‌టీటీ మెంబర్‌గా అందులో క్యారెక్టర్ చేసింది. ఆ టైంలోనే రాజ్ నిడమూరు, ఈ డీకే కృష్ణ దర్శకులు ఇద్దరు ఉన్నారో వాళ్ళు సమంతను కన్సల్ట్ కావడం, 'ఫ్యామిలీ మ్యాన్ 2లోకి తీసుకోవడం. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ కూడా ఎల్‌టీటీకి సంబంధించిన బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినటువంటి వెబ్ సీరీస్ అది. 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 మనోజ్ బాజ్‌పేయి లీడ్ రోల్. అందులో సమంత ఎల్‌టీటీ మెంబర్‌గా ఒక క్యారెక్టర్ చేసింది. అప్పటినుంచి రాజ్, డీకేకి సమంత పరిచయం. రాజ్ ఈ 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్‌కు వీళ్ళిద్దరు అవార్డులు కూడా అందుకున్నారు. సమంత అవార్డ్ అందుకుంది. బెస్ట్ ఓటీటీ కంటెంట్‌గా 'ఫ్యామిలీ మ్యాన్ 2'కి అవార్డ్ వచ్చింది. అందులో యాక్ట్రెస్‌గా కూడా బెస్ట్ ఓటీటీ కంటెంట్ యాక్ట్రెస్‌గా కూడా సమంతకు అవార్డ్ దక్కింది. ఆ టైంలోనే వీళ్ళిద్దరికి రాజ్‌కు, డీకేకి సమంత పరిచయం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. రాజ్‌కి పెళ్లయింది, డీకేకి పెళ్లయింది గానీ రాజ్ నిడమూరు మాత్రం సమంతతో ఎక్కువ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాజ్‌తో ఎక్కువ అటాచ్‌మెంట్ గాని, అనుబంధం గాని సమంత తను అంటే నాగ చైతన్యతో విడాకుల తర్వాత 2021లో నాగ చైతన్యతో విడాకులు తర్వాత రాజ్ నిడమూరుతోటే ఎక్కువగా అటాచ్‌మెంట్ గాని, ఎక్కువ అతనితో షేర్ చేసుకోవడం గాని ఇలాంటివన్నీ చేస్తూ వస్తుంది. అయితే మయోసైటిస్ వ్యాధితో కూడా బాధపడినప్పుడు కూడా సమంత చెప్పింది. రాహుల్ రవీంద్రన్ చిన్మయి భర్త తనకు అండగా ఉన్నాడని. అదేవిధంగా రాజ్ నిడమూరుతో కూడా ఎక్కువ విషయాలు షేర్ చేసుకోవడం, ఎక్కువ అతనితో టైమ్ స్పెండ్ చేయడం, అంటే ఎక్కువ మాట్లాడడం ఇవన్నీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమంత, రాజ్ నిడమూరు ఉన్న ఫోటోలు ఇట్లా వైరల్ కావడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అతనితో ఆమెకున్నటువంటి ఫ్రెండ్‌షిప్. ఇదే సమంతతోటి మళ్ళీ రాజ్, డీకే అమెజాన్ ప్రైమ్‌లోనే 'సిటాడెల్' హాలీవుడ్ వెబ్ సీరీస్ 'సిటాడెల్‌కు' రీమేక్‌గా బాలీవుడ్‌లో 'సిటాడెల్ హనీ బనీ' అనే వెబ్ సీరీస్ తీశారు. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా చేసిన క్యారెక్టర్‌ను బాలీవుడ్‌లో వెబ్ సీరీస్‌కు సమంత ఆ క్యారెక్టర్‌ని ప్లే చేసింది. వరుణ్ ధావన్ లీడ్ రోల్. అయితే ఈ 'సిటాడెల్ హనీ బనీ' కూడా రాజ్, డీకేనే డైరెక్ట్ చేశారు. ఈ 'సిటాడెల్ హనీ బనీ'తో పాటు రాజ్, డీకే మంచి మంచి వెబ్ సీరీస్‌లున్నాయి. 'ఫర్జీ'
అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లోనే, 'గన్స్ అండ్ గులాబ్' అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ 'రక్త బ్రహ్మాండ' అనే వెబ్ సిరీస్‌ని క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు ఓన్లీ క్రియేటర్స్, అంటే డైరెక్టర్ వేరే వాళ్ళు ఉన్నా గానీ క్రియేటర్స్ వీళ్ళు, స్క్రిప్ట్ గాని అవన్నీ వీళ్ళే. 'తుంబా' డైరెక్టర్ అనిల్ రాహితో కలిసి 'రక్త బ్రహ్మాండ' అనే వెబ్ సిరీస్‌ను మళ్ళీ తీస్తున్నారు. అందులో కూడా సమంత లీడ్ రోల్‌లో ఉంది. రాజ్ డీకే తీస్తున్న విషయం. అయితే ఈ రాజ్ డీకే ఇద్దరిలోకి కూడా గతంలో పెళ్ళైంది కానీ రాజ్ తోటే ఎక్కువ అటాచ్‌మెంట్ సమంతకుంది. రాజ్‌తో ఉన్న ఫోటోలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. రాజ్‌తో ఉన్న ఫోటోలు ఎక్కువ వైరల్ కావడానికి ఈ మధ్య కారణం ఏంటంటే 'శుభం' అనే సినిమా తీసింది సమంత ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌గా. తెలుగులో 'శుభం' అనే సినిమా తీసింది. ఆ 'శుభం'కు రాజు నిడమూరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. అంటే ఆ సినిమా ఎందుకంటే గతంలో రాజ్, డీకే హర్రర్ కామెడీ సినిమాలు తీశారు. 'స్త్రీ', 'గోవా గాన్' ఇలాంటివన్నీ తీశారు కాబట్టి 'శుభం' హర్రర్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన సినిమా కాబట్టి రాజ్‌ని క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పెట్టుకుంది సమంత. రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా 'శుభం' అనే సినిమా 'శుభం' కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మేలో రిలీజ్ అయినటువంటి 'శుభం' సమంత నిర్మాతగా మొదటి సినిమా అది. ఈ 'శుభం'కు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా రాజ్ ఉన్నప్పుడే అప్పుడు కూడా వాళ్ళ ఫోటోలు వైరల్ అయ్యాయి. అతనితో కలిసి ఉంటది. ఆ టైంలోనే రాజు భార్య శ్యామలి, రాజు నందమూరి భార్య వీళ్ళది కూడా గతంలోనే పెళ్లయింది వీళ్ళిద్దరికి. ఈమె కూడా స్క్రీన్ ప్లే రైటర్, స్క్రిప్ట్ రైటర్ 'విశాల్ భరద్వాజ్' లాంటివి బాలీవుడ్ పెద్ద దర్శకుల దగ్గర పనిచేసినటువంటి స్క్రిప్ట్ రైటర్ ఈమె. ఈ ఈమె రాజు నిడమూరి భార్య. ఎప్పుడైతే 'శుభం' సినిమా తర్వాత నుంచి రాజు నిడమూరు, సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయో, అప్పటినుంచి వాళ్ళ ఫోటోలు వైరల్ అయిన ప్రతిసారి శ్యామలి పోస్ట్ పెడుతూ వస్తుంది. ఈరోజు కూడా సమంత పెట్టినటువంటి అమెరికాలో రాజు నిడమూరితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు పెట్టగానే శ్యామలి ఓ పోస్ట్ పెట్టింది. ఏ చర్యలైనా గాని ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం అని చెప్పి పోస్ట్ పెట్టింది. అంటే వీళ్ళ ఫోటోలకు దానికి సంబంధం లేకుండా పోస్ట్ ఉండొచ్చు గానీ, ఏదో రకంగా వాటిని ఉద్దేశించే పెట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ ఫోటోలు వైరల్ అయిన ప్రతిసారి రాజు నిడమూరు, సమంత ఇష్యూ టాపిక్ బయటకొచ్చిన ప్రతిసారి శ్యామలి ఒక పోస్ట్ పెడుతుంది. గతంలో ఖండించింది. నా భర్త విడాకులు తీసుకోవట్లేదు నేను, అదేం లేదు ఇవన్నీ రూమర్స్ అని. అయితే 2023 నుంచి శ్యామలి, రాజు నందమూరి కలిసి ఉన్న ఒక్క ఫోటోను కూడా అప్‌లోడ్ చేయలేదు సోషల్ మీడియాలో. అంటే గత 2 ఏళ్లుగా శ్యామలి పెట్టిన పోస్టుల్లో భర్తతో కలిసి ఉన్న ఫోటో ఒక్కటి కూడా లేదు. అందుకే ఇప్పుడు రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు విడిపోతున్నారా? సమంత, రాజు నందమూరి ఒక్కటవుతున్నారా అనే రూమర్స్ బలంగా వినిపించడానికి కూడా ఇదో కారణంగా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరు పోస్ట్ పెట్టిన సమంత, రాజు నందమూరి పోస్ట్ వైరల్ అయిన ప్రతిసారి శ్యామలి కూడా పోస్ట్ పెట్టి చెప్తున్న గతంలో ఖండించింది శ్యామలి. వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గాని, పెళ్లి చేసుకోబోతున్నారు, లవర్స్ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలన్నిటిని గతంలో ఖండించింది గానీ, గత కొంతకాలంగా మాత్రం ఖండించట్లేదు. ఖండించకపోతే దానికి రివర్స్‌గా కౌంటర్ అనేలాగా పోస్టులు పెడుతుంది. ఈరోజు సమంత, రాజు నందమూరి ఫోటోలు వైరల్ అయినప్పుడు కూడా శ్యామలి వెంటనే పోస్ట్ పెట్టింది. ఇతరులను ఇబ్బంది పెట్టే ఏ చర్యలు చేయకూడదు. ఇదే మన జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం లేదా గొప్ప నియమం. వీళ్ళకి సంబంధించి ఇంకా రూమర్స్ ఇంకా బలమవుతున్నాయట. ఈ ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళిద్దరూ ఒకటవుతారా అనేది కూడా బలమవుతున్నాయి. నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది సమంత 2015లో, 2021లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నుంచి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. 'యశోద' అనే సినిమా చేసింది. ఆ సినిమా టైంలో కూడా కూర్చోలేకపోయింది. ఇవన్నీ దాటుకొని రాజు నిడమూరితో మళ్ళీ అటాచ్‌మెంట్ ఇవన్నీ ఫోటోలు వైరల్ ఇవన్నీ ఊహాగానాల మధ్య రాజు నిడమూరిని పెళ్లి చేసుకుంటుంది. ఎంగేజ్‌మెంట్ ఇప్పుడే అని మళ్ళీ ఈరోజు పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో మరిన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఇంకొక విషయం ఇప్పుడు రాజు, డీకే వీళ్ళిద్దరు గ్రూప్‌గా దిగిన ఫోటోలో కూడా రాజు, డీకే ఫ్యామిలీ ఈ 'సిటాడెల్ హనీ బనీ' వెబ్ సిరీస్ అప్పుడు వరుణ్ ధావన్, సమంత, రాజు, డీకే వైఫ్, డీకే కృష్ణ వైఫ్. ఈ ఫ్యామిలీ పిక్స్‌లో కూడా రాజు నిడమూరి భార్య లేదిక్కడ. రాజు నిడమూరు, సమంత, డీకే కృష్ణ వైఫ్. వీళ్ళ ఫ్యామిలీ పిక్స్ అన్నిట్లో కూడా రాజు నిడమూరు, డీకే ఫ్యామిలీకి సంబంధించి ఫోటోల్లో అవార్డ్స్ తీసుకున్నప్పుడు గానీ, ఫ్యామిలీ మ్యాన్‌కి సంబంధించి అవార్డ్స్ తీసుకున్నప్పుడు గానీ, 'సిటాడెల్' గానీ, 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ చేసినప్పుడు గానీ, డీకే వైఫ్, రాజు నిడమూరు, సమంత. ఇలాంటి ఫోటోలు వైరల్ అవ్వడం వల్ల ఊహాగానాలు ఇంకా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాజు నిడమూరి భార్యను కూడా వచ్చుండొచ్చు. శ్యామలని తీసుకొని వచ్చుండొచ్చు. వాళ్ళందరితో గ్రూప్ ఫోటోలు ఉండాలి గానీ, ఎక్కడ కూడా ఆ గ్రూప్ ఫోటో లేకుండా రాజు, డీకే గోల్డెన్ అవార్డ్స్ 'ఫర్జీ' వెబ్ సీరీస్‌కి 2009 ఆ టైంలో రాజు, డీకే ఫోటో ఇది. వీళ్ళు తెలుగులో కూడా ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు గానీ అది రిలీజ్ కాలేదు. 'డీ ఫర్ దోపిడీ' అనే సినిమా అంటే ఫ్లాప్ అయింది ఆ సినిమా. 'డీ ఫర్ దోపిడీ' అనే సినిమా ఫ్లాప్ అయింది. బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాస్ కానీ అమెజాన్ ప్రైమ్‌కు చాలా ఎక్కువ వెబ్ సీరీస్‌లు చేశారు. 'ఫర్జీ', 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 1, సీజన్ 2, 'సిటాడెల్ హనీ బనీ' ఇలాంటి వెబ్ సీరీస్‌లన్నీ చేశారు. ఇది ఇప్పుడు సమంత తోటి 'రక్త బ్రహ్మాండ్' అనే వెబ్ సీరీస్‌ని సమంతతోటి 'తుంబాడ్' డైరెక్టర్ బాలీవుడ్‌లో 'తుంబాడ్' మూవీ తీసిన అనిల్ రాహి డైరెక్షన్‌లో 'రక్త బ్రహ్మాండ్' అనే వెబ్ సీరీస్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కూడా సమంత లీడ్ రోల్. ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు సమంత లేటెస్ట్ తానా సభలకు వెళ్ళింది అమెరికాకి. అక్కడ ఎమోషనల్ కూడా అయింది. మీరు అభిమానులు లేకపోతే నేను లేనని. ఇప్పుడు అమెరికాలో తానా సభలకు సమంత వెళ్ళడానికి ఓ రీజన్ ఉంది. కానీ అదే అమెరికాలో రాజు నిడమూరి ఏం చేస్తున్నాడు? ఇదే ప్రశ్న అందరిలోనూ ఉంది. నెటిజన్‌లో కూడా అదే కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అమెరికాలో ఉండి ఫోటోలు పెడుతున్నారంటే అమెరికాలో రాజు నిడమూరు, సమంత అమెరికాలో ఏం చేస్తున్నారు? అమెరికా తానా సభలకు సమంత వెళ్ళడం అనేది కరెక్టే గానీ, రాజు నిడమూరు అక్కడెందుకున్నాడు? వాళ్ళిద్దరి ఫోటోలు ఎందుకు దిగి సమంత ఎందుకు పోస్ట్ చేస్తోంది? రాజు నిడమూరి భార్య కౌంటర్‌లు ఎందుకు ఇస్తుందంటే,
గతంలో ఖండించింది రాజు నిడమూరి భార్య గాని ఇప్పుడెందుకు మరి కౌంటర్ అటాక్‌గా పోస్టులు చేస్తుందనేది ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. రాజు నిడమూరు, సమంత తొందరలోనే పెళ్లి చేసుకుంటారు. తొందరలోనే ఒకటవుతారని చెప్పి రాజు నిడమూరు భార్యకు కూడా విడాకులు ఇస్తున్న ప్రచారం కూడా ఎక్కువ జరుగుతుంది. ఇదే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్‌కి సంబంధించి ఎల్‌టీటీ మెంబర్ రాజీ అనే క్యారెక్టర్‌లో సమంత కనిపించింది. ఆ తర్వాత నుంచే ఆమెకు ఆ రాజు నిడమూరితోటి ఎక్కువ అనుబంధం గాని, అతనితో మాట్లాడటం, అతనితో అన్నీ షేర్ చేసుకోవడం ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఈ వెబ్ సీరీస్ తర్వాత నాగ చైతన్యతో విడాకులు తీసుకుంది సమంత. ఆ తర్వాత నుంచి 'యశోద' సినిమా చేసింది. కొన్ని తీసిన సినిమాలు తెలుగులో ఆడలేదు. 'శుభం' సినిమాతో ప్రొడ్యూసర్‌గా వచ్చింది. అయితే వెబ్ సీరీస్‌ల వైపు ఫోకస్ పెట్టినప్పుడు 'రాజు నిడమూరు' ఇది కూడా 'రాజు నిడమూరు' 'డీకే కృష్ణ', 'రాజు నిడమూరు' ఫ్యామిలీ. అంటే ఇక్కడ కూడా శ్యామాలి లేదు. 'డీకే కృష్ణ' ఫ్యామిలీ ఉంది గానీ మళ్ళీ ఇక్కడ సమంత ఉంది మధ్యలో. మొత్తంగా అయితే 'రాజు నిడమూరు' తోటి సమంత పెళ్లి చేసుకుంటారు తొందరలో అనే రూమర్స్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే అమెరికాలో తానా సభలకు వెళ్ళిన సమంతకు 'రాజు నిడమూరు' కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? అంటే ఏ పర్పస్‌లో అక్కడికి వెళ్ళాడనే దాని మీద క్వెషన్‌లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటవుతారనే రూమర్స్‌కు మరింత బలం ఇచ్చేలా సమంత పెట్టిన పోస్టులుంటున్నాయి. థాంక్ యూ.